హలో బ్రో, మీ పేరు? చైతన్య కుమార్ రెడ్డి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఎవరైతే ఇంతకుముందు పాలన ఎలా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మనిషికి సంక్షేమం అందించారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఒక వ్యవస్థని ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలా డబ్బులు సమకూరాలి అని చెప్పి చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏంటంటే మహిళల లోట్లు పడతాయని. కాకపోతే ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే మహిళల్లోనే కొంతమంది మద్యపాన నిషేధం అని ఎంతోమంది పోయినసారి మాలాంటి చదువుకున్న యువత ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పనిచేయాల్సిన యువత ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి కోచింగ్లని అవన్నీ తీసుకుంటుంది. కాబట్టి పోయినసారి నేను నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటేశాను. ఈసారి ఖచ్చితంగా టీడీపీ కోటేయబోతున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ టీంలో చేశాను. అయితే ఇప్పుడు నేను అనుకున్న దాని ప్రకారం నాకు అందిన సర్వే ప్రకారం టీడీపీ గెలిచిద్ది అనుకుంటున్నాను. అది టీడీపీ గెలిచిద్ది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన రాజశేఖర రెడ్డి పాలన లాగా ఉంటుందని ఆయన అభిమానులు కానీ వాళ్ళ నాన్నగారి అభిమానులు కానీ ఊహించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీనే ఊహించారు. ఇప్పుడు నేనే ఊహించాను, తండ్రి లేని కొడుకు కదా అని చెప్పి మేము పోయినసారి ఆయనతో పాటు పాదయాత్ర పాల్గొన్నాను. ఆయన పెట్టిన ప్రతి సభ మా జిల్లాలో పెట్టిన ప్రతి సభకి వెళ్ళాను. ఇప్పుడు ఆయన పాలన చూస్తే ఒక ఉద్యోగం లేదు. ఇప్పుడు ఎన్నికల కారణంగా ఆయన మెగా డిఎస్సీ అని వదిలాడు. ఇప్పుడు ఆయనకి నిరుద్యోగులు అనేవాళ్ళు గుర్తొచ్చారు. ఇంతకుముందు దాకా గుర్తులేరు. ఇప్పుడు ప్రతి బీటెక్ చదువుకున్న వాళ్ళని వాలంటీర్ వ్యవస్థ చేసి 5,000 రూపాయలకి వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నా కానీ 5,000 రూపాయలకే కట్టిపడేశాడు. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా, ఇప్పుడు షర్మిల రాకతో ఆంధ్ర రాజకీయాల్లో ఏ మార్పు రాబోతుంది? అంటే ఇప్పుడు సీట్లు రాకపోవచ్చు కానీ ఈ టర్మ్లో సీట్లు రాకపోవచ్చు కానీ వచ్చే టర్మ్లో అయితే సీట్లు సాధించుద్ది. ప్లస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆమెకు అండదండగా ఉంటారు. అంటే దీనివల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది షర్మిల రాక వల్ల ఆంధ్రాలో? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి. ఎందుకు అనుకుని వైఎస్ఆర్ టీడీపీ జనసేన కానీ ఉన్నాయి కదా, అలాగే టీడీపీ జనసేన ఉన్నా కానీ మీకు ఎక్కువ రాజశేఖర రెడ్డి అభిమానులు నీకు వైఎస్ఆర్సీపీకే ఉంటారు. కాబట్టి తన కొడుకుని అయితే రాజశేఖర రెడ్డి గారు కొడుకుని ఆదరించారు, తన కూతురిని కూడా అలాగే ఆదరిస్తారని జనాలు నమ్ముతున్నారు. ప్లస్ నా యొక్క నమ్మకం. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా బ్రో, దీనివల్ల వైసీపీకి ఏమైనా ఈసారి రాబోయే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా. పోయినసారి మీకు గోదావరి జిల్లా చూసుకుంటే 36 సీట్లు 38 సీట్లకు గాను అక్కడ గోదావరిలో వచ్చింది 6 సీట్లు 8 సీట్లు టీడీపీకి వచ్చాయి. టీడీపీకి పోయినసారి ఏం జరిగింది, పోయినసారి కన్నబాబు గారు గెలిచింది అక్షరాల 6,000 ఓట్లు మెజార్టీతో గెలిచారు. అక్కడ జనసేనకి పోలైంది 40,000 ఓట్లు. అట్లాంటివే ఇప్పుడు మా సొంత జిల్లా ఎక్కడంటే పల్నాడు జిల్లా తీసుకుంటే చిలకలూరుపేట మన మంత్రి విడుదల రజనీ గారికి వచ్చిన మెజార్టీ 6,000 ఓట్లు. సరే అట్లనే అంబటి రాంబాబు గారికి వచ్చిన మెజార్టీ వచ్చేసి 8,000 ఓట్లు. ఎక్కడైతే జనసేన ఓటింగ్ ఎక్కువ పోల్ అవుతుందో అక్కడే ఎక్కువ పడిపోయాయి ఓట్లు మొత్తం. ఈసారి ఆ ఓట్లు మొత్తం టీడీపీకి పడితే అప్పుడు ఖచ్చితంగా సీట్లు అనేవి తగ్గిపోతాయి. ఓవరాల్గా అయితే టీడీపీ జనసేన విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎవరు ఏ యువతను అడిగినా కానీ ఖచ్చితంగా టీడీపీ ప్లస్ జనసేన కలిసి విజయం సాధిస్తాయి. ఓకే, థ్యాంక్స్. ఓకే బ్రో. హలో, నా మీ పేరు? చంద్రశేఖర్ బ్రో. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? ఈసారి డెఫినెట్గా జగనే గెలుస్తాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు బ్రో? అంటే చేసిన పనులు బాగున్నాయి కాబట్టి జనాలకు మంచిగా జరిగిందని నేనైతే ఫీల్ అవుతున్నా. అందుకోసమే జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యతిరేకత అంటే ఏ విధంగా వ్యతిరేకత అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కోసం బెంగళూరు హైదరాబాద్కి వెళ్తున్నారు అందరూ, రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా శాలరీస్ లేవు అంటున్నారు. దీనికి ఇదే వ్యతిరేకత. నేను చెప్తాను, ఇంకే జాబ్స్ లేవు అన్నాడు. ఫస్ట్ వస్తానే 2.5 lakh ఏపీలో సచివాలయం జాబ్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ఓకే కంపెనీస్ అంటే మీకు ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీసేనా? కంపెనీస్ అంటే ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి చెప్పేది. మన పెప్పర్ మోషన్ వచ్చింది, చిత్తూరులో స్టార్ట్ అవుతుంది. అది మీకు తెలుసా మరి? అంటే కంపెనీస్ ఇప్పుడు మనకి పోర్ట్ ఎక్కువ ఉంది, కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవాలి మనము. ఓన్లీ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు కదా నేను చెప్తుంది. ఇప్పుడు మా ఊర్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది, కంపెనీస్ అని ఒకటే కాదు. ఒక్క నిమిషం, రోడ్స్ లేవంటున్నారు కదా, మీరు హైదరాబాద్లోనే రోడ్స్ చూసినారా ఎప్పుడన్నా? రోడ్స్ ఒక స్టేట్తో కంపారిజన్ అవసరం లేదు, మనకు మనం డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. ఆయన ఏమన్నారు ఎన్నికలకు ముందు, రాజశేఖర రెడ్డి గారిని మించి
పరిపాలిస్తానన్నాడు, మంచి చేస్తాన్నాడు అంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పిన రాజశేఖర రెడ్డి గారిని మించి డెవలప్మెంట్ చేశారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారి మించి డెవలప్ చేశాడైతే చెప్పను. కాకపోతే ఇంతకుముందు నేను 2014లో చంద్రబాబుకే ఓటేసాను. ఓకే నిరుద్యోగ భృతి అవి ఇవి ఇస్తానని చెప్పినాడు. ఎలక్షన్ ముందు దాదాపు 3-4 మంత్స్ నిరుద్యోగ భృతి స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టినాడు. అవి అప్పుడు దానివల్లే కదా ఓడిపోయి మళ్ళా జగన్ ఎగేసింది ఓటు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా నమ్మి ఓటేస్తాను చెప్పు, అదే కదా నేను చెప్పేది. అందుకోసమే ఇప్పుడు నమ్మిన ఇప్పుడు 2019లో పవన్ కళ్యాణ్తో విడిపోయి పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ కూడా అదే అని వెళ్ళి విడిపోయినారు. మళ్ళీ వచ్చి కలిసి మళ్ళీ ఇప్పుడు కలిసి చేస్తామంటే మేము ఓటేయాలి. నేను అనేది ఏమంటే వాళ్ళు విడిపోతే మేము విడిపోవాలా, కలిసి ఉంటే మేము కలిసి ఉండి వాళ్ళకి ఓటేయాలా అంటున్నా. నా ఇదంతా ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు అనుకున్నాం, సింగిల్గా పోటీ చేయమను, మా దగ్గర పోటీ చేయమను, నేను వేస్తా ఓటు. మా దగ్గర పోటీనే టీడీపీకి మాత్రం నేను నేను వస్తున్నది అధికారం కోసం కాదు, రాష్ట్రాన్ని కాపాడడం కోసం వస్తున్నా, అందుకని నేను పొత్తు పెట్టుకున్నాను. రాష్ట్రాన్ని కాపాడడానికి అంటాను కదా. టీడీపీతో వద్దు, టీడీపీతో ఇంతకుముందు చూసినావు కదా నువ్వు, టీడీపీతో అయితే రావద్దు. అయితే ఇప్పుడు మా దగ్గర నిలబడమని నేను సొంత చెల్లెలు ఎందుకు అన్నకు ఆపోజిట్ వస్తుంది షర్మిల గారు? నేను వాళ్ళిద్దరు స్ట్రాటజీ అని నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చి స్ట్రాటజీ అని ఓట్లు చీల్తాయి కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే కదా లాస్ అయ్యేది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే ఉద్దేశము. ఇప్పుడు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు కదా, వాళ్ళిద్దరూ కలిస్తే ఛాన్స్ ఉండదని చెప్పి వీళ్ళు స్ట్రాటజీతో దింపారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ఇన్ని రోజులు ఇక్కడ పార్టీ పెట్టింది, తర్వాత ఎందుకు వచ్చింది అక్కడికి? ఫస్ట్లోనే అక్కడ పెట్టచ్చు కదా విభేదాలు ఉంటే అని నేను అంటున్నా. అట్లా తెలంగాణలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చింది ఆమె. అందుకే తెలంగాణలో ఏమైపోయింది? తెలంగాణలో నేను బయట ఏమంటారు ఇక్కడనే పుట్టినా ఏమంటారు దాన్ని తెలంగాణ, నేను తెలంగాణ కోడలు తెలంగాణలో ఉంటే ఆంధ్రాకి రాను అది ఇది అని చెప్పింది. తర్వాత వచ్చింది కదా, అది వాళ్ళ స్ట్రాటజీ అని నేను ఫీల్ అవుతానా. చూద్దాం ఏమవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మరి ఆ వైసీపీ ఓట్ బ్యాంక్ మరి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే కదా లాస్ అయ్యేది అని. డెఫినెట్గా రాదు కాంగ్రెస్కి. ఒక్క పర్సన్ చూసి అయితే మొత్తం ఇదంతా మారిపోదని నేను అనుకుంటున్నా. సో మీరైతే ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని అంటున్నారు? డెఫినెట్గా 100% జగన్మోహన్ రెడ్డి. 150 రాకపోవచ్చు కానీ అయితే ప్రభుత్వం ఫామ్ చేస్తాడు. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు హరికృష్ణారెడ్డి అన్న, అది విజయవాడ అన్న. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎన్నో 50-50 ఛాన్సెస్ అన్న. అంటే మేబీ ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే మళ్ళీ జనసేన టీడీపీ పొత్తుగా అన్న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తు వస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం అన్న. అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ. మరి జగన్ రెడ్డి గారి పరిపాలన చూస్తారు కదా 5 years, ఎలా అనిపించింది మీకు 5 years? అంటే న్యాయం జరిగే వాళ్ళకి జరిగిందన్న. లో క్లాస్ వాళ్ళు అలానే ఉండిపోయారు, హై క్లాస్ వాళ్ళు వాళ్ళని రిచ్ చేసుకుంటున్నారు, లో క్లాస్ వాళ్ళు అలానే ఉన్నారు. అంటే ఆయన సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, ప్రతి ఒక్క పేదవాడి మధ్యతరగతి వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మరి మీరు చూస్తుంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే వస్తుంది అంటున్నారు, ఎందుకని? అంటే వస్తున్నాయి అంటే ఒక లీడర్ ఉంటారన్న, ఆ లీడర్ కింద ఉన్న వాళ్ళు వస్తున్నాయి అన్న, మిగతా వాళ్ళు అలానే ఉంటున్నారు. అదొకటను కొన్ని బాగానే ఉన్నాయన్న, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయన్న, అదొకటి. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా లేదన్న, అది తీసేసి స్కాలర్షిప్ పెడితే నెంబర్ 1 అన్న. ఎందువల్లంటే అంత స్కాలర్షిప్ ఉంటే కాలేజీలో పడేదన్న, స్టూడెంట్కి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రియంబర్స్మెంట్ వల్ల స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి, అది పడుతున్నాయా లేదో కూడా కాలేజీ వాళ్ళే తెలియదు కదా, అంటే తెలుసుకోవాలి కదన్న, తెలుసుకోకుండా కట్టాల్సింది అంటున్నానన్న. అప్పుడు పేదవాడు విద్యార్థి ఉంటాడు కదా, వాడు ఎక్కడి నుండి వచ్చి తీసుకొచ్చి కడతాడన్న. ఈ సంక్షేమ పథకాల మీద ఇంకా డిపెండ్ అవ్వడం కరెక్ట్ అంటారా ఇప్పటికి? కానీ ఇంకా డిపెండ్ అంటే లేదన్న, చేంజ్ అవ్వాలన్న. డిపెండ్ అవ్వడం అంటే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళడం అనేది కష్టం, చేంజ్ అవ్వాలి. మరి చేంజ్ అవ్వాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలంటారా మీరు? వస్తే మంచిదే అన్న. ఏంటంటే ఎవరు వచ్చినా ఏముండదు అన్న, ఎందుకంటే చంద్రబాబు అధికారం కూడా చూసాము, జగన్ది కూడా చూసాము. ఏంటంటే మళ్ళీ ఒక 5 years ఇతనికి ఛాన్స్ ఇస్తే అతను ఇప్పుడు చేశాడు కదా, దానికి మంచిగా చేస్తే ఉంచుతారు, లేదా నెక్స్ట్ 5 years కూడా మార్చుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాబోయే ఎన్నికల అధికారంలోకి వస్తే మన అభివృద్ధి అనేది జరుగుతుంది ఆంధ్రాలో? కొంచెం డెవలప్ జరుగుతుందన్న, అంటే నిరుద్యోగులకు కూడా జాబ్ వస్తుందని నా ఆలోచన.
వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు ఆమె ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ షర్మిల కానీ ప్రభావం? అంటే ఓట్లు చీలుతాయి అన్న. అంటే జగన్కి వైఎస్ శర్మలకి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కదా కొంచెం అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు కదా, షర్మిల అభిమానం ఉన్నోళ్ళు, జగన్ గారి అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు. కొన్ని ఓట్లు చీలుతాయి. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది? వైసీపీ అన్న. కానీ వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే అంటున్నారు, ఇద్దరు అన్నా చెల్లెలు డ్రామా ప్లే చేస్తున్నారు అంటున్నారు. అయ్యుండొచ్చు, అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే డ్రామా అనేది కాదులే అన్న. అంటే ఎవరో ఆడే నాటకం ఇది పైన నుండి, కానీ ఇలా ఇక్కడ దింపారు పొత్తు కోసం. అంటే నేను అనుకుంటున్నా చంద్రబాబు మనం వేసిన ప్లాన్ అనుకుంటున్నా అన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు మనకు తెలిసిందే, కానీ రాబోయే రోజుల్లో షర్మిల కూడా వీళ్ళతో కలిసే అవకాశం ఉందా? ఉండొచ్చు అన్న. అక్కడ కూడా కలిసి అవకాశం ఉంటుంది అన్న. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అనేది షర్మిల ఓన్ పార్టీగా డెసిషన్ తీసుకో, అక్కడ సోనియమ్మ గారి పార్టీ, ఆమె ఓకే అంటే కలవాల్సిందన్న. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్నయ్య. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.